అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను 2024వ సంవత్సరంలో మనకి భోగి పండుగ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలు ఏ రోజున వచ్చాయి, అలాగే భోగి రోజున మనం భోగి స్నానం ఏ సమయానికి ఆచరించాలి, భోగి పండుగ పూజ, అలాగే గోదాదేవి రంగనాథ స్వామి యొక్క పూజ కళ్యాణం ఏ సమయానికి నిర్వహించుకోవాలి, పిల్లలకు భోగి పళ్ళు, అలాగే బొమ్మల కొలువు పెట్టుకున్నవారు బొమ్మల కొలువు పేరంటకం ఏ సమయానికి నిర్వహించుకోవాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి। అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। 2024వ సంవత్సరంలో మనకి భోగి పండుగ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం భోగి పండగ చేసుకోవలసిన తేదీ 14 జనవరి 2024 ఆదివారం రోజున। ఈ రోజున తిథి శుక్ల తదియ, పగలు 12:22 వరకు ఉన్నది। తదుపరి చవితి। ఈ రోజున నక్షత్రం ధనిష్ట, పగలు 2:49 వరకు ఉన్నది। తదుపరి శతభిష। భోగి పండుగ రోజున పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు తప్పనిసరిగా ఆచరించవలసిన భోగి స్నానం ఉదయం 6:31 లోపల భోగి స్నానాన్ని ఆచరించాలి। ఇక ఈ రోజున భోగి మంటలు వేసుకోవటానికి సమయం ఉదయం 5:43 నుంచి ఉదయం 6:31 లోపల భోగి మంటలను వేయాల్సి ఉంటుంది। ఇక భోగి పండుగ రోజున లక్ష్మీనారాయణుల పూజ, అలాగే గోదా రంగనాథ స్వామివారి పూజ కళ్యాణం నిర్వహించుకోవలసిన శుభ గడియలు ఉదయం 5:43 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు అంత శుభఘడియలే ఉన్నాయండి। మీరు ఈ సమయంలో ఎప్పుడైనా ఈ పూజను కళ్యాణాన్ని నిర్వహించుకోవచ్చు। ఇక ఈ రోజున చిన్నారులకు భోగి పళ్ళు పోయటానికి శుభఘడియలు సాయంత్రం 6 గంటల నుంచి సాయంత్రం 6:27 మధ్య కాలంలో మీరు ఈ భోగి పళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు। అలాగే బొమ్మల కొలువు పేరంటం నిర్వహించాలి అనుకున్న వారు కూడా ఇదే సమయంలో మీరు పేరంటం చేసి ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చుకోవచ్చు। ఒకవేళ భోగి పళ్ళు సాయంత్రం పోయుటకు కుదరని వాళ్ళు మీరు ఉదయం ఇందాక చెప్పిన శుభ సమయాలలో మీరు భోగి పళ్ళను పిల్లలకు పోయవచ్చును। ఈ రోజుతో మనకి ధనుర్మాసం ముగుస్తుంది। ఇక సంక్రాంతి పండుగలలో అతి ముఖ్యమైన తరువాతి పండుగ మకర సంక్రాంతి। ఇది మనకి 15 జనవరి 2024 సోమవారం రోజున వచ్చింది। ఈ రోజున తిథి శుక్ల చవితి, ఉదయం 10:04 వరకు ఉంటుంది। తదుపరి పంచమి। ఈ రోజున నక్షత్రం శతభిషం, పగలు 1:13 వరకు ఉన్నది। తదుపరి పూర్వభాద్ర। ఈ రోజున మకర సంక్రమణం ఉదయం 8:26 ఈ రోజు నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది। అలాగే ఈ రోజునే శబరిమల అయ్యప్ప స్వామి యొక్క మకర జ్యోతి దర్శనం। ఇక తరువాతది కనుమ, మనకి 16 జనవరి 2024 మంగళవారం రోజున వచ్చింది। ఇక సంక్రాంతి పండుగలో ఆఖరి రోజు ముక్కనుమ, మనకి 17 జనవరి 2024 బుధవారం రోజున వచ్చింది। విన్నారు కదా, 2024వ సంవత్సరంలో మనకి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, అలాగే భోగి రోజున నిర్వహించే వివిధ విధుల యొక్క సమయాల వివరాలు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను। సెలవు మరి। సర్వం ఈశ్వరార్పణమస్తు। స్వస్తి।